హాయ్ అండి. మరిగే వాటర్‌లో ఇలాగ పసుపు వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మన ఈ మిక్సీ జార్‌లో ఒక్కోసారి స్టక్ అయిపోయినప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్‌ని ఇలా వేసామనుకోండి చక్కగా స్మూత్‌గా తిరుగుతాయి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా జలుబు, థ్రోట్ పెయిన్, ఫీవర్‌లు ఇలా వస్తూ ఉంటాయి కదండీ! ఇలాగ మరిగే వాటర్‌లో కొంచెం పసుపేసి ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని ఇలాగా ఏదైనా ఒక బౌల్‌లో తీసుకొని రోజంతట్లో ఒక 3, 4 టైమ్స్ నోరు పుక్కిలించి చూసామనుకోండి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాం. కుక్కర్ మూత పైకి మనం పప్పు వేసుకున్నప్పుడు పైకి మూత అంతా కూడా పొంగిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదండీ! ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్‌ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పొంగిపోయినా తీసి పడేసుకొని ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇంకా క్లాత్ క్యారీ బ్యాగ్‌ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. గ్యాస్ స్టవ్‌ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్